హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు ఈ వీడియోలో బిగినర్స్‌కు ఈజీగా, సింపుల్‌గా అర్థమయ్యే రీతిలో నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. చూసారు కదా! నేను బ్యాక్ పార్ట్ అనేది డబుల్ ఫోల్డ్ మీద పరుచుకొని, ఈ విధంగా వేల కొలత అనేది చూసుకొని 4 వేళ్ళు తర్వాత నేను 4 వేల మార్జిన్ పెట్టుకొని, దాని తర్వాత నేను బ్యాక్ పార్ట్‌కు డాట్ అనేది మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. నేను వేలు పొడవు ఇది ఒక 4 ఇంచుల వరకైతే వస్తదండి. టేప్ కొలత కాకుండా నేను ఇట్లా వేలు కొలత ప్రకారం పెట్టుకుంటాను. నేనైతే పెట్టుకోను. నాకైతే అవసరం లేదు. మామూలుగా ఏసేస్తాను. మీకు అర్థం కావాలని ఈ విధంగా చెప్తున్నానండి. ఇట్లా కరెక్ట్‌గా వేళ్ళ పొడవు చూసుకోవచ్చు. ఈజీగా అయిపోతది. అర్థమవుతది కూడా. అక్కడ 2 సైడ్ల దగ్గర కూడా ఈ విధంగానే పెట్టుకొని డాట్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే ఈ డాట్ అనేది నేను ఇప్పుడు రైట్ సైడ్ మార్కింగ్ పెట్టాను. మీకు ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టి చూపిస్తున్నానండి. చూడండి, మళ్ళీ ఇది ఇప్పుడు డబుల్ ఫోల్డ్ మీద అయితే పెట్టుకున్నాం కదా! ఇప్పట్లాగే పెట్టుకొని ఇక్కడ మళ్ళీ వేలు పెట్టి చూపిస్తున్నాను. 4 వేల అవతల మనం ఈ డాట్ అనేది మార్కింగ్ పెట్టుకుందాము. ఒక వేలి పొడవుతోటైతే డాట్ పొడవు 4 వేల అవతల అయితే డాట్ మార్కింగ్ అయితే సరిపోతుంది. కరెక్ట్‌గా వస్తది. నేను ఈ మిడిల్‌లో టక్స్ అనేది కూడా పెట్టి చూయించాను కదా మీకు. సేమ్ టక్స్ పెట్టిన చోట విధంగా మనం డాట్స్ పెట్టుకొని అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే హాఫ్ ఇంచ్‌తోని మనం మార్జిన్‌తోని డాట్ పొడవు పెట్టుకున్నాము. హాఫ్ ఇంచ్‌తోని అయితే మనం మళ్ళీ కుట్టేసుకోవాలండి. ఎక్కువ ఇబ్బంది లేకుండా కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే కావాలని నేను ఈ విధంగా వేళ్ళ కొలతతోనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను ఇట్లా 2 సమానంగా రావాలని ఈ విధంగా కూడా చూసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రతిసారి టేప్ పట్టవలసిన అవసరం లేదు. ఎక్కువ తక్కువ వస్తుందన్న భయము ఉండదు. సమానంగా వచ్చేస్తుంది. ఇది వీపట్టి క్లాత్ అండి. మనం బ్యాక్ పార్ట్‌కి వీపట్టి స్టిచ్చింగ్ చేయాలి కదా! నేను దీన్ని జాయింట్ పడకుండా అయితే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను. ఇది వన్ సైడ్ అయితే నేను ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసేస్తున్నానండి. కుట్టు వేసిన తర్వాత ఈ కుట్టు వేసిన సైడ్ కాకుండా ఇంకో వైపు నుండి మనం బ్యాక్ పార్ట్‌కు అటాచ్ చేసుకోవాలండి. దీనికి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫోల్డింగ్ చేసిన వైపు కాకుండా ఇంకో సైడ్ నుండి అయితే నేను దీన్ని అటాచ్ చేస్తున్నాను. స్టిచ్ వేసుకుంటూ వచ్చి మనం ఫిలిట్ మెయిన్ డాట్ పెట్టిన బ్యాక్ పార్ట్కి డాట్ పెట్టిన దగ్గర మనం కొంచెం ఫ్రిల్ పెట్టాలి. చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. 2 డాట్ల దగ్గర 2 సార్లు కూర్చోపెట్టి స్టిచ్ అయితే చేయాలండి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మనం స్టిచ్ వేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది మళ్ళీ ఇంకోటి వేసుకుందాము. నేను బిగినర్స్ కోసం అనేది ఈ విధంగా చెప్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న ఛానల్ను, కొత్త ఛానల్ను అందరూ ఆదరించండి, మాకు సపోర్ట్ చేయండి. మీ 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 అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నేను చాలా బాగా అర్థమయ్యే రీతిలో అయితే నేను చూపిస్తాను. స్టాప్ స్టిచ్ ఇదైతే మనకు ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలండి. మనకు ఈ స్టిచ్ అనేది అవసరం లేదు, కానీ బిగినర్స్కి అర్థం కావాలని చెప్తున్నాను. మనం ఈ పట్టీకి హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ మిషన్ కుట్టు అనేది విప్పదీసుకుంటే సరిపోతుందండి. ఈజీగా అర్థమైపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్లో నేను ఏ విధంగా డాట్లు అయితే పెట్టుకుంటాననేది చూపిస్తాను. మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ మీద నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను కదా. స్టిచ్ అయిన తర్వాత 2 సైడ్ సేమ్ డాట్స్ అయితే వచ్చినాయండి. ఈ విధంగా వస్తుంది. బాయ్.